ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఈ రోజు నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎంతకు మించి డబ్బులు ఉంటే నోటీస్. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని ఇల్లు ఉంటుందా అంటే ఉండదనే చెప్పొచ్చు. ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బును దాచుకునేందుకు అంటే ఉద్యోగం చేసేవారు సాలరీ అకౌంట్ తెరుస్తూ ఉంటారు. ఇంకా ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు పొందేందుకు ఇలా కొన్ని అవసరాల కోసం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ఇందుకోసం అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ తెరుస్తూ ఉంటారు. ఇలా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో మీ డబ్బుల్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడమే కాకుండా దానిపై వడ్డీ కూడా పొందుతూ ఉండొచ్చు. ఇంకా అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటేనే అవుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంక్ పొదుపు ఖాతాలో ఎంత డబ్బు నిల్వ చేసుకోవచ్చు, లిమిట్ ఏదైనా ఉందా, లిమిట్ దాటితే ఏమవుతుందనేది అయితే చెప్తున్నారు. చాలామంది కస్టమర్లు సేవింగ్స్ ఖాతా ద్వారానే అన్ని ట్రాన్సాక్షన్లు చేస్తూ వస్తున్నారు. వారికి పొదుపు ఖాతాలో ఎంత డబ్బు జమ చేయొచ్చు అనే విషయంపై అనుమానాలు ఉంటాయి. అయితే సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బులైనా జమ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి లిమిటు లేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ మాత్రం ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో జమ చేయగల డబ్బులపై 10,00,000 పరిమితి విధించింది. అంటే ఒక సంవత్సరంలో మీరు 10,00,000 మించి డబ్బులు మీ అకౌంట్‌లో డిపాజిట్ చేయడానికి లేదు. దీంతో 10,00,000కి మించి డబ్బులు గనక మీరు జమ చేస్తే మీరు వెంటనే ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేస్తారు. ఆ నగదుపై మీరైతే పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఇంకా 10,00,000 కంటే ఎక్కువ నగదు గనక మీరు డిపాజిట్ చేస్తే మీరు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే 10,00,000 అంతకంటే నగదు ఎక్కువగా సేవింగ్స్‌లో జమ అయ్యుంటే ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా వేస్తుందని చెప్పవచ్చు. మీ సేవింగ్స్ ఖాతా డిపాజిట్ హిస్టరీని మొత్తం పరిశీలిస్తుంది. ఇంకా బ్యాంకులు మీ ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు 10,00,000 కంటే డిపాజిట్స్ దాటిన సేవింగ్స్ అకౌంట్‌ను ఐటీ శాఖకు తెలియజేస్తాయి. దీంతో సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుడికి ఐటీ శాఖ నోటీసులు పంపే అవకాశాలు కూడా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌లో నగదు డిపాజిట్లు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ పెట్టుబడి వంటి కొనుగోళ్లు కూడా 10,00,000 పరిమితి అయితే వర్తిస్తుందని చెప్తున్నారు. సో, ఇది 10,00,000 మించి గనుక మీరు ఎక్కువ డిపాజిట్ చేస్తే వెంటనే ఆదాయపు పన్ను శాఖ దృష్టిలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీకు నోటీసులు కూడా రావచ్చు. అదేవిధంగా దానిపై పన్ను కూడా కట్టాల్సి రావచ్చు.